Subscribe to Color Frames. గ్లోబల్ క్రికెట్లో భారత్ ఆధిపత్యం ఎంతగా పెరిగిపోయిందంటే ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన క్రికెట్ బోర్డులు ఇప్పుడు టీమిండియా ద్వారా తమ ఖజానాను నింపుకుంటున్నాయి. భారత జట్టు పర్యటన ఐసీసీకే కాదు, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డులకు లాభాలు తెచ్చిపెడుతుంది. టీమిండియా పర్యటన ద్వారా వచ్చిన ఆదాయంతో ఈ బోర్డులు తమ దేశ క్రికెట్ను మరింత మెరుగైన రీతిలో నడిపించగలుగుతున్నాయి. టీమిండియా ఆస్ట్రేలియా జట్ల ప్రాక్టీస్ సెషన్ను వీక్షించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా మంగళవారం స్టేడియం తలుపులు తెరిచింది. ఆస్ట్రేలియా జట్టు ఉదయం ప్రాక్టీస్ చేసినప్పుడు సుమారు 500 మంది ప్రేక్షకులు వచ్చారు. కానీ సాయంత్రం టీమిండియా ప్రాక్టీస్ సెషన్లో ఈ సంఖ్య 5,000కు దాటింది. సాధారణంగా ప్రాక్టీస్ సెషన్ల సమయంలో ప్రేక్షకులను స్టేడియం లోపలికి అనుమతించారు. అయితే మంగళవారం అడిలైడ్ ఓవల్కు ప్రేక్షకులను అనుమతించారు. కాగా ప్రాక్టీస్ సెషన్లో భారత ప్రేక్షకులు భారత్ మాతాకి జై నినాదాలతో హోరెత్తించారు. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా ఆశ్చర్యపడింది. టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్ చూసేందుకు వచ్చిన క్రికెట్ ఫ్యాన్స్ను చూసి ఫిదా అయింది. పెర్త్లో జరిగిన మొదటి టెస్టులో ఆస్ట్రేలియా జట్టు ఓడిపోయింది. ఈ ఓటమికి బాధపడాల్సిన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఇప్పుడు చాలా సంతోషంగా కనిపిస్తోంది. ఎందుకంటే పెర్త్లోని ఆప్టస్ స్టేడియంకు రికార్డు స్థాయిలో ప్రేక్షకులు వచ్చారు. మిగిలిన 4 టెస్టులలో కూడా అదే జరుగుతుందని భావిస్తున్నారు. ఈ మ్యాచ్లు ఆస్ట్రేలియాలో జరుగుతున్నప్పటికీ మైదానంలో ఎక్కువ మంది భారతీయ సంతతికి చెందిన ప్రేక్షకులు ఉన్నారు. 2022లో టీ20 ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇచ్చినప్పటికీ 2022-23లో క్రికెట్ ఆస్ట్రేలియా 16.9 మిలియన్ల ఆస్ట్రేలియన్ డాలర్లు అంటే సుమారు 92 కోట్లు నష్టపోయింది. 2023-24లో 32 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు అంటే దాదాపు 175 కోట్లు నష్టాన్ని చవిచూసింది. కాగా భారత జట్టు 5 టెస్టుల పర్యటనలో వచ్చే 3 ఏళ్ల పాటు దేశవాళీ క్రికెట్ను నిర్వహించేందుకు వీలుగా బ్రాడ్కాస్టర్లు మరియు ఇతర మాధ్యమాల నుండి తగినంత డబ్బు లభిస్తుందని క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాలు చెబుతున్నాయి. వన్డే, టీ20 సిరీస్లు ఆడేందుకు భారత జట్టు వచ్చే ఏడాది ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. దీని అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.